సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈ రోజు సాయి కృష్ణ ఆజాద్ గారి దగ్గరే ఉన్నాము. సో ఇప్పుడున్నటువంటి సోషల్ సర్వీస్ సంబంధించినటువంటి యూత్ కి చాలా వరకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సో ఇప్పుడు కామన్ గా లవ్ మ్యారేజెస్ చేసుకుంటుంటారు, అలాగే పెద్దలు కూర్చున్నటువంటి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కానీ మ్యూచువల్గా దాదాపుగా డైవర్స్ తీసుకుంటున్నారు, చాలా మంది విడిపోతున్నారు. సో దానికి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడున్న వ్యవస్థలో మేము చూస్తున్నామండి. మామూలుగా ఇప్పుడు మేము కూడా ఫ్యామిలీ కేసులు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి బాధ్యత వచ్చేసరికి తప్పించుకున్నారండి జనాభా. మీకు అర్థమవుతుంది కదా. ప్రేమ అనేది ఎంజాయ్మెంట్, పెళ్ళి అనేది బాధ్యత. సో ప్రేమ అనేది ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ కానీ, సరే ఇన్ఫెక్చువేషన్ కానీ, లేదా ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ, ఏదైనా కానీ మొత్తానికి అది కామన్గా ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత అది ఉండదు. బాధ్యత అంటే వాళ్ళ ఇద్దరిని పోషించాలి, భార్యనే పోషించాలి. అసలు భర్త భార్య ఇద్దరు ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నారు, మెంటల్ స్ట్రెస్, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని చూసుకోవటం, మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి, వాళ్ళని చూసుకోవడం అది పెద్ద పని. సో దానికి తోడు మహిళల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అలాగే పురుషుల్లో కూడా ఈ బాధ్యత ఎక్కువైపోతుంది. అంతకుముందు ఏంటంటే సరదాగా బండి మీద తిరిగేవాడు, ఈరోజు పొద్దున్న లేచి పాలపేట కోసం పరిగెత్తాల్సి వస్తుంది. పొద్దున్న లేకగానే ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది, డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది, ప్రతి రూపాయి సేవింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ చేయాలంటే అతనికి సడన్గా అరే ఇదేంటి సడన్గా ఒక సుఖం నుంచి కష్టానికి వచ్చినట్టు అవుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మానసిక ఒత్తిడి కూడా ఎక్కువైపోయినాయండి. మెయిన్ ఒకటి మనం తినే ఫుడ్డు, రెండు వ్యాయామం లేకపోవటం, మూడోది అతి ముఖ్యమైనది ఏంటో చెప్పమంటారా, విటమిన్ డి లేకపోవటం. అదండి లాయర్గా మీకు ఇవన్నీ ఎక్కడ తెలుసా అంటే చూస్తుంటాం కదా, మొత్తం మాకు డాక్టర్లు పరిచయాలు ఉంటారు, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తుంటారు మాకు కూడా. సో ఈ రోజుల్లో ఆరోగ్యపరంగా అందరికీ అవగాహన పెరిగిందిగా కరోనా తర్వాత. సో ఇవన్నీ చూసుకుంటే విటమిన్ డి లోపం, సరైన ఎక్సర్సైజ్, మెయిన్ వ్యాయామం లేకపోవటం, అలాగే ఈ పిజ్జా బర్గర్లో ఏమో తింటూ ఉంటారు మహిళ, మొత్తం బాగా తింటుంటారు పిల్లగాళ్ళంతా. సో ఉంటాయి కదా పేర్లు కూడా మాకు తెలియదండి. ఆ పిజ్జా బర్గర్లు రొట్టె ముక్కలు అనేది తింటూ ఉంటారు. అట్లా ఏముంటుంది, ఏం లేదు. వాటి వల్ల చాలా ఇబ్బంది, మానసిక ఒత్తిడి పెరగటం. మెయిన్ ఇంకోటి ఏంటంటే పలకరించే వాళ్ళు లేకపోవటం. నేను కష్టం వస్తే చెప్పుకునే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. పూర్వం రోజుల్లో ఒక ఉమ్మడి కుటుంబంలో కానీ లేదా విలేజ్ ప్రాంతంలో కానీ ఒక వెళ్తే సహజంగా 100 మంది పలకరిస్తారు. ఇక్కడ మన అపార్ట్మెంట్లో ఉంటాం, అంటే అపార్ట్మెంట్ అని కాదు, ఎక్కడైనా సరే సిటీలో పక్కింటోడు ఎవడో కూడా మనకు తెలియదు, వాడు ఏం పని చేస్తారో తెలియదు. ఎవరు ఎప్పుడు చిక్కని ఎవరితో స్నేహం చేశామా వాడు తెల్లారి డబ్బులు ఆడటమో పార్టీ ఆడటమో చేస్తాడు ఇక్కడ. నాకు తెలిసిన అనుభవాలు చెప్తున్నాను. అంటే అందరూ నేను అన్నాం, ఎక్కువ శాతం మంది ఉన్నారు అంటారు, అందరిని ఎట్లా అన్నా తప్పు. సో అది తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైతే ఇతనిలో బాధ్యత పెరిగినప్పుడు వేరే వాళ్ళ సహకారం, తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అది లేకపోవటం, ఇవన్నీ అంటే నాకు వచ్చిన కేసుల్లో నేను పరిశీలించిన అంశాలు చెప్తున్నానండి. ఇవే మెయిన్ రీజన్ అని నేను చెప్పను, నాకు తెలిసిన అంశాలు మీకు చెప్తున్నాను అంతే. ఇది కావచ్చు సరే, అది ఒక పక్కన పెడితే మ్యూచువల్ డైవర్స్ అనేది జనరల్గా 1 ఇయర్ తర్వాత మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ డైవర్స్ అనేది సెక్షన్ 13B ప్రకారంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇద్దరు కూడా 1 ఇయర్ తర్వాత దగ్గరలోని న్యాయవాదిని సంప్రదించి అది పిటిషన్ ఫైల్ చేస్తారు. చేసిన తర్వాత కోర్టు వారు గమనించి 6 నెలల వరకు తర్వాత ఒకటే వాయిదా ఇస్తారు. అయితే మళ్ళీ చాలామందికి సుప్రీంకోర్టు చెప్పింది కదండి 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదు కదా, ఏంటి ఎమ్మడే ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి. అది కోర్టు యొక్క డిస్క్రియేషన్ పవర్, అంటే కోర్టు యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి కోర్టు వారు నెలకి ఇవ్వచ్చు, 2 నెలలకు ఇవ్వచ్చు, 6 నెలలు కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఒక కామన్ మ్యాన్ ఆలోచించాల్సింది ఏంటంటే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళాము అంటే మీరు 6 నెలలనే అనుకోండి, తొందరగా అయితే బెటరు. కానీ కొన్ని సందర్భాల్లో మేము చేసే కేసులో 6 నెలలు పడుతుంది, 7 నెలలు పడుతుంది, 8 నెలలు కూడా పడతా ఉన్నాయి. అంటే కేసు ఒత్తిడి ఎక్కువ ఉందన్నమాట. సో కాబట్టి ఏంటంటే కూలింగ్ పీరియడ్ అనేది కోర్టు యొక్క జడ్జి గారి విచక్షణాధికారాన్ని బట్టి ఉండదు తప్ప లాయర్ చేతులు అయితే ఏమి ఉండదండి. చాలామంది లాయరు ఏదో చేసేసారు అది అంటారు, కానీ లాయర్ చేతులు ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంటే లాయర్ అంటే అడ్వకేట్ చేతులు ఏమి ఉండదు. అది మీరు జస్ట్ అది కోర్టు యొక్క డిస్క్రిషన్ పవరే ఉంటుందండి. అది మీ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఇవన్నీ. చాలామంది మా దగ్గరికి వస్తారు, సార్ 1 వీక్లో చెప్పారు కదా అని చెప్పి ఎక్కడ పేపర్లో పడిన ఆర్టికల్ తీసుకొని చూపిస్తుంటారు. పేపర్లో ఏముంది, అది న్యూస్ వేరు, జడ్జిమెంట్ వేరు. ఆ జడ్జిమెంట్లో ఉన్న సారాంశాన్ని చదవాలి మనం. న్యూస్లు ఇస్తారు జనరల్గా, మామూలుగా న్యూస్ ఇలా జరిగిందని ఇస్తారు. అది చూడాలి అంతవరకే, కానీ దానిలో ఉన్న లోతుపాతులు అనేది ఒక అడ్వకేట్కే తెలుస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి కృష్ణ గారు ఈరోజు మనకి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.